చూసాను కదా, మనం అయితే ఇప్పుడే తాపేశ్వరం నుంచి అయితే పూతరేకులు తెప్పించామన్నమాట. అన్నయ్య తీసుకొచ్చాడు వస్తూ తాపేశ్వరం నుంచి మొత్తం 5 బాక్సులు. మనకి ఇక్కడ లోకల్లో కూడా దొరుకుతాయి, బట్ మనకి ఇక్కడ టేస్ట్ ఉండవు అనమాట. అది తింటుంటే ఏదో ప్లాస్టిక్ అయితే అల్లడంటే సాగిపోతూ ఉంటాయి. ఇవి అలా కాదు, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అనమాట. అవి కొన్ని ఇవన్నమాట మొత్తం 5 బాక్సులు. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి అనేది. ఇప్పుడైతే తినేసి అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది. టేస్ట్ మాత్రం అదిరిపోయాయి అనమాట. నేను ఇక్కడ లోకల్లో కూడా తెప్పించుకొని తిని చూశాను, బట్ ఇక్కడ లోకల్లో మనకి ఎలా ఉంటాయంటే అలా తినడానికి నములుతూనే ఉండాలి అనమాట. ఏదో ప్లాస్టిక్ పబ్లిక్ నమిలేట్ నములుతూ ఉండాలి, బట్ ఇవాళ కాదు. చాలా సూపర్గా నోట్లో పెట్టుకొని కరిగిపోయే విధంగా చాలా బాగుంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకి వీటిలో చాలా రకాలు ఉంటాయి అనమాట. వీటిల్లో వచ్చేసి బెల్లం పూతరేకులు అనమాట, ఇంకా చక్కెర పూతరేకులు ఉంటాయి, బూస్ట్ పూతరేకులు కూడా ఉంటాయి అనమాట. ఇవైతే ఆల్ మిక్స్ కూడా ఉంటాయి వీటిల్లో. అండ్ వచ్చేసి బెల్లం చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం లోపలంతా కూడా బాదం పప్పు అండ్ ఈ బెల్లం పొడి మొత్తం ఉన్నాయి అనమాట. సూపర్గా ఉన్నాయి. ఆటోస్ ఇంకా గోదావరి సైడ్ ఏమైనా ఉంటే మాత్రం మనకి ఇక్కడ థమ్సప్ ఎలా ఉందో వాళ్ళకి ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతుంది అనమాట. ఆటోస్ అనేది ఒక కూల్ డ్రింక్. నాకు తెలిసి దానికి ఉన్నంత డిమాండ్ ఆ చుట్టుపక్కల ఎవరికి ఉండదు. 10 రూపాయలు ఉంటుంది సీసా వచ్చేసి. సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే వెళ్ళినప్పుడల్లా అట్లీస్ట్ ఒక 100 బాటిల్స్ అయితే తాగేస్తాను అనమాట. సూపర్గా ఉన్నాయి.